4 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విరక్తి కలిగిందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ ఒకటే అన్నారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ నామినేషన్ వేశారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పమేలా సత్పథికి అందజేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని విమర్శించారు ఎంపీ అభ్యర్థి వినోద్. తెలంగాణ ఉద్యమానికి ముందున్నది కరీంనగర్ జిల్లా. రేపొద్దున తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మళ్ళీ టీఆర్ఎస్ తోటి సాధ్యమైందని చెప్పేసి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన 4 నెలల్లో చూసిన తర్వాత 4 నెలలనే కాంగ్రెస్ పరిపాలన తెలిసిపోయింది ప్రజలకు. తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కాపాడుతుంది. లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండనో ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇంకా తెలంగాణ ప్రయోజనం కాపాడది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కాపాడది, మళ్ళీ తెలంగాణ తెచ్చిన పార్టీ మన ప్రయోజనం కాపాడదని యొక్క ధీమాతోటి ఈరోజు ప్రజలు 4 నెలల లోపల మార్పు జరిగింది. అందుకే ఈరోజు మళ్ళీ అవకాశం చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొట్టేద్దాం కాబట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం అని చెప్పేసి అందుకే వినోద్ కుమార్ గారు ఆ రోజు పార్లమెంట్లో అద్భుతంగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రజల కోసం మాట్లాడినారు. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యము, ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క నిధులు ఎట్లా తీసుకోవాలి, తెలంగాణ అభివృద్ధి ఎలా జరగాలి, ఆ ఉద్దేశంగా మాట్లాడిండు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నేనే ఉండాలి లేదా కాంగ్రెస్ పార్టీ అయినా ఉండాలి, ఈ దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బొండిగా విసుకాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పార్టీలు, ఆ ప్రజల పట్ల ప్రేమ ఉన్న పార్టీలు మాత్రమే చేయగలుగుతాయి. ఈ రోజు నేను అడుగుతున్నా, జాతీయ రాజకీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకునేటువంటి ఓటర్ మహాశయులను అడుగుతున్నా, నేను తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఎవనుకున్నది? గులాబీ జెండాకున్నది. నేను మాట్లాడిన నవోదయ విద్యాలయ గురించి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్ లో తీసుకొచ్చింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది, కానీ తెలంగాణకి ఇవ్వలేదు. తెలంగాణ సొయ్యున్నోడు, తెలంగాణ స్పృహ ఉన్నోడు, తెలంగాణ ప్రజల ప్రేమ ఉన్నోడు ఈ రోజు పార్లమెంట్ లో ఉండాలి. అందుకోసమే గులాబీ జెండా ఎంపీలు గెలవాలి తెలంగాణ లోపల. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ఆడి వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీలు ఒక్కడు కూడా నిలబెట్టుకోలేదు. ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.